అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఆరాధనకి చేరవచ్చిన నా సహోదరుని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా మాకు ముందు కనిపించకపోయినా లైవ్ లో ప్రతి మాటలు వినేవారు ఉన్నారు, మాకు తెలియపరుస్తున్నారు. మరి అలాగే ప్రార్థిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి దూర ప్రాంతాల్లో ఉండి కూడా మీరు వాక్యాన్ని నేర్చుకొని మా అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్న ఆయా చోట్లలో మరి కూర్చొని లైవ్ ద్వారా వాక్యం వింటున్నారు నా సహోదరుని మీ అందరికీ తాడేపల్లిలో ఉన్న క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని కొన్ని మాటలను ప్రార్థన పూర్వకంగా నేర్చుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు ఆశీనుడు అయిన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తెలియజేస్తాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీ గ్రంథం నుంచి విలువైన సంగతులు మేము నేర్చుకునే అవకాశాన్ని మాకు దయచేశారు. ఈరోజు ప్రభు దినముగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని మీ కుమారుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మని మేము ఆరాధించగలిగిన అవకాశం మాకు ఇచ్చారు. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆరాధనకు పాత్రులు మీరు, ఆరాధించగలిగిన యోగ్యత యథార్థత మాకివ్వండి. మీ లేఖనానుసారంగా తండ్రి సంఘంలో మేము ఎదగలిగిన భాగ్యులు మాకిస్తారని అడుగుచున్నాం. మరి వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు మీ పిల్లలమైన నిల్చున్న మా అందరికీ ఇవ్వండి. ఈ వాక్యాన్ని వివరించుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారాన్ని మాకు అందించమని బలపరచమని, మరి ఇంకా రావాల్సిన వారిని త్వరగా నడిపించమని, ఆయా ప్రాంతాల్లోని మీ వాక్యాన్ని ఉన్న ప్రతి కుటుంబాన్ని, సహోదరులను విశ్వాసంలో బలపరచండి తండ్రి. వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తనను విడిచిపెట్టి వాక్యానికి విధేయులై భయభక్తులతో జీవిస్తూ మీ చిత్తమని అడిగి తండ్రి మీ మార్గంలో వర్తిల్లే భాగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయమని. ఎవరైతే ఇంకా సత్యములో ఉన్నారో, అబద్ధాల్లో ఉండి అవే తండ్రి వాస్తవాలనుకుని భ్రమపడుతున్నారో, మీ లేఖనముల ద్వారా తండ్రి సత్యాన్ని గ్రహించి సత్యం వైపు నడవగలిగిన భాగ్యాలు, సత్య సంబంధమై జీవించగలిగిన భాగ్యాలు అందరికీ ప్రసాదించమని, మరి వాక్య పరిచయం ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన భాగ్యం 2026లో మరొక 2వ ఆదివారాన్ని మన దేవుని సన్నిధిలో ఉండి దేవుని నామను మహిమపరుచుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇవాళ దేవుని సన్నిధిలో నుండి దేవుని చిత్తాన్ని ఎరగిన వారు, అలాగే దేవుని ఘనతను ఎరగిన వారు, దేవుని ఉద్దేశాలు తెలియని వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధికి రాగలిగిన అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. 2026లో ఈ ఆదివారం మరొకసారి ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉండగలిగిన స్థితిని ఇచ్చాడు. ఎందుకంటే చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. చాలా మంది ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టిన వారు ఎందరో ఉన్నారు. కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిన వారు 2026లోకి ఈ 11వ తారీఖు వచ్చినప్పటికీ ఎంతో మంది, ఎందుకంటే శాస్త్రవేత్తలు లెక్కలు బట్టి రోజుకి 65 లక్షల మంది చనిపోతున్నారట. రోజుకి భూమి మీద ఉన్న యావత్ ప్రపంచంలో శాస్త్రవేత్తల లెక్కను బట్టి రోజుకి 65 లక్షల మంది చనిపోతున్నారు. ఇంకా సంవత్సరానికి ఎంతమందో చూడండి. అంతమంది చనిపోతే ఈ రోజు ఇంకా దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. ధన్యులుగా కాదు, ఆ జాబితాలో మనల్ని దేవుడు చేర్చలేక సజీవుల లెక్కలో మనం ఉంచాడు. కాబట్టి ఈ రోజు బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృపని మనం భావించాలండి. ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, కష్టాలున్నా, బలహీనతలున్నా దేవుడు నన్ను ప్రాణంతో ఉంచాడు. కొంత ఆయన అనుభవించగలిగిన స్థితిని కలిగించాడు.
నేనున్న స్థితిలోనే నేను దేవుణ్ణి మహిమపరచాలన్న ఉద్దేశాలకి మనం రావాలండి. ఎవరు ఏదో సంపాదించుకున్నారు, ఎవరో గొప్ప స్థాయిలో ఉన్నారు అని మనం ఏంటంటే మనకంటే ఉన్నవారిని ట్రాలీ చేసుకుంటూ పోల్చుకుంటూ ఉంటాం. అవునా కాదు? ఒకసారి మనం వెనక్కి చూస్తే అదే స్థానంలో మరొక కాలం కనబడుతుంది. అసలు ఈ లోకంలో లేనివారు ఉన్నారే, ఈ దినాన్ని చూడని వారు ఉన్నారే, ఈ దినం కూడా దేవుని పిలుపులో ఉన్నవారు ఉన్నారే. దాన్ని అలా ఉంచలేదు దేవుడు. ఈ రోజైనా దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించాలి, మహిమపరచాలని ఆలోచన మీకు నాకు రావాలండి, రావాలి. ఎందుకంటే ప్రాణాలు పోతే పర్లేదులే, ప్రాణాప స్థితిలో కొట్టుబిట్టలు ఆడుతున్న వాళ్ళు కూడా ఇంకా హాస్పిటల్ ఉన్నారు. చావు బ్రతుకుల మధ్య పోరాటం. చనిపోతారంటే లేదు, బ్రతుకుతారంటే ఎంత బాధ అది. ఆయన చూస్తూ కుటుంబానికి ఎంత బాధ ఆలోచించండి. ధారాళంగా డబ్బులు ఖర్చు పెట్టినా సరే గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఎంతో మంది బ్రతుకుతారు. కానీ మనకి గ్యారంటీ లేకపోతే ఈ రోజు ఇచ్చాడు. మన కుటుంబాలతో సంతోషంగా సమయం అంతా దేవుడి సన్నిధిని, దేవుని మహిమపరుచుకునే అవకాశాన్ని మనకి ఇచ్చాడంటే దాన్ని గుర్తించకపోవడం అజ్ఞానం అంటే, బుద్ధిహీనత. ఈ సన్నివేశాలన్నీ మనకు ముందు కనబడుతున్నప్పుడు నేను ఎంత ధన్యులన్న ఆలోచన మనం ఎందుకు అన్నానంటే, యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చి మనుషులాగానే బ్రతికారండి. ఆయన అక్కడ సుఖపడినట్టుగా గ్రంథంలో లేదు, శ్రమలు అనుభవించారు. ఆయన నమ్మి వస్తున్న వారి వాళ్ళ ఆయనను సంతోషపడదామని చూస్తున్నారు తప్ప కానీ ఆయన కష్టాలు కొన్నైనా అనుభవిద్దాం కానీ, ఆయన పడిన పాటలో కొన్నైనా అనుభవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి వెళ్దామన్న ఉద్దేశంలో విశ్వాసుల్లో బహు అరుదైపోయింది. దేవుని దగ్గరికి వచ్చామంటే సంతోషం ఉండాలి, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామంటే నిత్యము సుఖాలే ఆనందాలే కావాలని మనం కోరుకుంటాం తప్ప కానీ కనీసం చిన్న బాధలు, కష్టాలు, దుఃఖాలు అనుభవిద్దామన్న స్థానంలో మనం వెనకబడిపోయి ఉంటున్నాం. అది మనం గుర్తించవలసిన అవసరత మనందరి మీద ఉంది. కొన్ని మాటలను ఈరోజు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతాను. హెబ్రీలు రాసిన పత్రికలోనికి మనం వెళ్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని. ఇక్కడ విశ్వాసుల సమూహముల గురించి, సాక్షి సమూహముల గురించి మాట్లాడుతూ వారిని గురిపెట్టి వారి మార్గంలో చేరిన వారికి హెచ్చరిస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఆల్రెడీ ఈ సాక్షి సమూహం అంటే దేవుని చిత్తమును నెరవేర్చి ప్రాణత్యాగం చేసిన వారు, విశ్వాసులుగా మృతి పొందిన వారిని గురిపెట్టి చూడమని ఆ విశ్వాసుల జాబితాలో చేరిన ఇప్పుడు మనందరితో మాట్లాడారు. ఓకే, మరలా చదువుతాం. మీరు అంటే ఇప్పుడు ఆ మార్గంలో ప్రవేశించిన క్రైస్తవ విశ్వాసం గురించి మాట్లాడతారు. మీరు అలసట పడకయు, ఏం చేయకూడదట అంటే అర్థం ఏంటి? అలిసిపోకూడదు. అర్థమవుతుందా? చాలా పని చేసేయాలని ఈ రోజు మనం దేవుని పని ఎగ్గొట్టేయకూడదు. మన అలసట అంతా కుటుంబాల కొరకు, లోకం కొరకు ఉంది, ప్రభు కొరకు లేదు. అందుకని చెప్తున్నాడు మీరు అలసట పడకయు అంటే అర్థం ఏంటి? నిరుత్సాహం రాకూడదు అనమాట. హృదయంలోకి ఏం రాకూడదు? నిరుత్సాహం. దీనివల్ల ప్రయోజనం ఏంటన్నట్టుగా మీ ప్రాణములను చూడండి విసుకక యుండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం వంటి పాపాత్ములు
తనకు అంటే ఎవరికి? యేసుక్రీస్తుకి వ్యతిరేకముగా తిరస్కరించారట. ఎవరిని? యేసుక్రీస్తుని. అంటే ఇప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తున్న, ఆయన మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఏముంది? తిరస్కారాలు ఉన్నాయి. అందరూ అంగీకరిస్తారని అనుకోకూడదండి. ఎంతమంది క్రైస్తవ్యం అంటే పూలు బాటే కాదు, కొన్నిసార్లు ముళ్ళు బాటలు కూడా ఎదురుపడతాయి. అర్థమవుతుందా? అంటే యేసు ప్రభువుల గురించి ప్రకటించిన, ఆయన మార్గములో ఆయన పని చేద్దామని ఎదుగుతున్నా మనకి ఏముందని చెప్తున్నాడు అనుకుంటున్నారు? తిరస్కారాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? నిందలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని చెప్తున్నాడండి. అప్పుడు మనం ఏం చేయకూడదట? మీ ప్రాణములు ఏమైపోకూడదు, ఇసుకుపోకూడదు, మీరు అలసిపోకూడదు. ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధల్లో నాకు అవసరం అంటావా? అవునండి కదా. అది ఏమైపోకూడదు? నిరుత్సాహపడి చల్లారిపోకూడదు. ఎవరు? మనం. అదే చెప్తున్నాడు, అలచట పడకయు మీ ప్రాణములు విసుకైక యుండునట్లు. చూడండి, యుండునట్లు పాపాత్ములు తనకు అంటే ఎవరికి? యేసుక్రీస్తుకి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన. పాపాత్ములు తిరస్కరిస్తుంటే, అవమానిస్తుంటే ఏం చేశాడంట? మీకు అర్థమవుతుందా? ఏం చేశాడంట? ఓర్చుకున్నాడు. ఓర్చుకొని, మీకు అర్థమవుతుంది, సహించాడు. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేయాలట? అమ్మా, క్రీస్తులు వెంబడిస్తున్నారు, ఏం చేయాలట? ఆయనను అనుసరించాలి. అదే చెప్పి తలంచుకోండి అంటే అర్థం ఏంటి? ఆయన జ్ఞాపం చేసుకుంటే ఆయన ముందు నాకు ఈ కష్టాలు ఎంత, ఆయన ముందు నాకు ఈ బాధలు ఎంత. నేను సువార్త ప్రకటించడం కాదు, ఆ సువార్త నాకు అప్పగించిన వాడే నిందలు మోస్తాడు. ఆ సువార్తను నా చేతికి ఇవ్వడానికి ప్రాణం పెట్టిన వాడే ఎన్నో కోల్పోయాడు. ఆయన ఓర్చుకున్నాడు. అన్ని పాపాత్ములు చేస్తుంటే, ఆయన వ్యతిరేకిస్తుంటే, మరి నాకు వచ్చిన నిందల్లో నేనంతటి వాడిని అని ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆయనను తలంచుకొని, ఎవరిని తలంచుకోవాలంట? యేసుక్రీస్తుని తలంచుకోవాలి. ప్రతి క్రైస్తవు మనకి బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులున్నా ప్రభువుని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు వార్తను ప్రకటించడానికి ప్రాణాలు కోల్పోయిన అపోస్తలులను మనం తలంచుకోవాలి. వారి ముందు మన త్యాగ జీవితాలు ఎంతటివి అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చదువు. ప్రభువుని ఎలా తిరస్కరించారో చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమును చేసినందున యూదులు ఏం చేశారట? విశ్రాంతి దినంలో ఆయన కార్యం చేశాడట. ఓకేనండి. ఆ కార్యం చేసినందుకు యూదులు ఆయన ఏం చేశారట? హింసకు గురి చేశారట. ఒకసారి ఆయన చేసిన పని మంచిదో చెడ్డదో చూద్దాం. ఓకేనా? 38 ఏండ్ల నుండి ఒకడు అలా పడున్నాడట, వ్యాధి గలుగుతుంది. ఆ వ్యాధి కలిగిన వాడిని యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? స్వస్థపరిచాడట. చూడండి 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడి పడి ఉండుట చూసి అప్పటికి బహుకాలం నుంచి ఏమై ఉన్నాడట? అలా పడే ఉన్నాడట. ఎక్కడ? బెతస్త కోనేరు దగ్గర. ఓకేనా? ఆ కోనేటిలో దేవదూతలో నీళ్లు కదిలించినప్పుడు మొదటగా ఏ వ్యక్తి దాంట్లో దిగుతాడు? వాడు ఎట్టి వ్యాధి కలిగి వాడైనా మొదటి వాడికి ఏముంది? రెండో వాడికి ఏమి లేదు, స్వస్థత లేదు.
అలాంటి 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన వాడు అక్కడే పడి ఉంటానండి. యేసు ప్రభు చూశాడట. చూసి ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఓకే, స్వస్థపరిచాడట. ఆ స్వస్థపరిచిన దినం ఏది? విశ్రాంతి దినాన్ని చేసిన మంచి క్రియకి యేసు ప్రభుని ఏం చేశారని చెప్పాడు? 16 వచనంలో హింసించారు. ఒక వ్యాధిగ్రస్తుని బాగు చేస్తే ఏం చేశారు తెలుసా? హింసించారట. ఒకసారి ఆలోచించండి. మంచి పని చేసినందుకు లేవలేక పడిపోయిన స్థితిలో ఉన్నవాడిని స్వస్థపరిచిన యేసుని ఏం చేశారట? హింసించారు. అదొకసారి అర్థం చేసుకోవాలి. మంచి పని చేసినందుకే ఆయన హింసించారు, చెడు పని చేసినందుకు కాదు. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఆ కోనేరు దగ్గరే పడున్నాడు. స్వస్థత కొరకు వెళ్దామనే వాడికి ఎవరొకరు వెళ్ళి ఈయనకంటే ముందుగా స్వస్థత పొందుతున్నారు. జాలితో ఎవరో తీసుకెళ్లి ముందు పడేసిన వాళ్ళు లేరు, స్వస్థపడదామని ఆలోచన కలిగిన వారు లేరు. 38 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆ ప్రదేశానికి వచ్చి ఆ స్థితిలో ఉన్నవాడిని గుర్తించాడట. మీకు అర్థమవుతుంది? ఇప్పటికైనా నువ్వు స్వస్థత పొందకూరుచున్నావని యేసు ప్రభు ఆ వ్యాధిగ్రస్తుని అడిగితే మీకు అర్థమవుతుందా? 7వ ఆ రోగి, అయ్యా నేను కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని నాకు స్వస్థత పొందాలనున్నదయ్యా. ఆ ఆశతోనే 38 సంవత్సరాల నుంచి ఈ స్థితిలో ఇక్కడే పడి చూస్తున్నాను. దేని కొరకు? స్వస్థత కొరకు. కానీ నాకు స్వస్థత రాలేదు. నువ్వు స్వస్థత ఇస్తానంటే ఐఎమ్ రెడీ, నేను సిద్ధం. 2026లో ఇవాళ పాపము నుండి స్వస్థత కలిగించడానికి మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. పాప క్షమాపణ పొందడానికి ఒక నరుడు సిద్ధంగా ఉన్నాడా? 2026లో ఇంకా చాయిస్ ఇచ్చాడు. 2025లో సరిదిద్దుకోకుండా వెళ్ళిపోయిన వారు ఉన్నారు, సరిదిద్దుకొని వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, సరిదిద్దుకొని తమ ఆత్మను రక్షించుకొని వెళ్ళిన వారు ఉన్నారు. ఈరోజు ఇంకా సరిదిద్దుకోకపోతే 2026లో సరిదిద్దుకునే అవకాశం మీకు నాకు ఇచ్చాడు. మన పాపాలు క్షమించుకునే అవకాశాన్ని మనకి ఇచ్చాడు. శరీర స్వస్థత ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది. ఆత్మ స్వస్థత బ్రతుకుండగానే వస్తుంది, చనిపోతే రాదు. ఆత్మకున్న స్వస్థత ఏంటంటే పాపమును పోగొట్టుకుంటా. మీకు అర్థమవుతుందా? ఇది ప్రభువులను దొరుకుతుంది తప్పగిన లోపల ఎక్కడ దొరకదు. ఈ మంచి కార్యము యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని చేసినందుకు ఏం చేశారట? ఆయనను హింసించారట. మరొక మాట చూద్దాం. 15వ అధ్యాయం 18 వచ్చిన జరుగుతుంది. 15వ అధ్యాయము 18 వచ్చిన లోకము మిమ్ముడు అంటే ఎవరిని? అపోస్తలులు. ఓకేనా? 12 మందితో యేసు ప్రభు మాట్లాడు. లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్తలోనే చెప్పేశాడు, మీరు నా నామము నిమిత్తము హింసింపబడుదురు, అవమానం పడుదురు, అవునా కదా, నిందల పాలవుతారు, అయినను సహించి వాటిని అనుభవించండి, మీరు ధన్యులని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. జనులు మిమ్మల్ని హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ఎవరని చెప్పాడు? ధన్యులు. సంతోషించి ఆనందపడాలట. అది ప్రభు కొరకు నేను అనుభవిస్తున్నాను. నేను మంచి కార్యం చేసే నింద పాలవుతున్నాను, తప్పు చేసో చెడు కార్యం చేసో కాదని గర్వపడే స్థానం క్రైస్తవంలో ఉందండి. కానీ ఇవాళ ఒక మాట అంటే సహించలేని పరిస్థితి. మాట హృదయాన్ని నొచ్చుకొనిలా బోధిస్తే చాలు బాధతో వెనక్కి వెళ్ళిపోయేవారే తప్పకని అక్కడ నిలబడి నాలో ఈ లోపం ఉంది అంటే వాక్యం నన్ను హెచ్చరించింది. ఈ రోజు నుంచి దీన్ని వదిలేస్తాను, నా స్వభావాన్ని మార్చుకుంటాను, నా నడవడికను మార్చుకుంటానని విశ్వాసంతో ప్రభువుని తలంచుకునేవారు ఎవరు లేరు. మనసు గాయపాల కలగకూడదు. మీకు అర్థమవుతుందా? మృదువుగా సున్నితంగా తప్పు చేస్తున్నా సరే దాన్ని చూపించకుండా, ఓకేనా, అమ్మా నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావని చెప్పకుండా వదిలేయాలన్నమాట. అది
ఒక సారాంశం ఏంటి తెలుసండి? పై పైన వైద్యుడు వైద్యం చేయడు. మీకు అర్థమవుతుందా? ఆ పుండిని ఏం చేయాలి తెలుసా? పిండాలే. పిండి సిరిప్ వేసి స్పిరిట్ వేసి ఏం చేయాలంట? ఆ పుండిని కడగాలి, క్లీన్ చేసి. అసలు అది పిండి క్లీన్ చేసినప్పుడు ఆ పుండు ఉన్నవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? అసలు డాక్టర్ కొట్టేద్దాం అనుకుంటాడు అనమాట. అంత మంట వచ్చేస్తుంది, అంత కోపం వస్తుంది. ఎందుకు తెలుసా? భరించలేక. నేను అంట నాయుడు మీద కోపమా డాక్టర్ గారికి? దొరకవరు అనేసి పిండేస్తాడా ఆ పుండు పెట్టుకుని? కాదు, నీలో ఈ కుళ్ళు పోతానే కానీ నువ్వు బాగుపడవు. మీరు అర్థం చేసుకోండి. ఆ చెడు మన హృదయంలో ఉన్నంతసేపు వాక్యం హెచ్చరిస్తూనే ఉంటది. హృదయంలో నుంచి చెడు వెళ్ళిన తర్వాతే వాక్యాన్ని మనం ప్రేమతో హత్తుకుంటాం. తెలుసా? నేను ఇలా బలపడాలి దేవుళ్ళు, ఇలా ఎదగాలన్న మనస్తత్వానికి మనం వస్తాం. కాబట్టి వాక్యం మనల్ని గాయపరుస్తుందంటే అక్కడ ఏదో వ్యాధి ఉందని, అక్కడ ఏదో శక్తి కలుగుతుందని మనం గుర్తించాలి. కాబట్టి ప్రతి లోపాన్ని మనం విడిచిపెట్టాలి తప్ప కానీ లోపాలని కలుగు ఉండకూడదండి. అది మీరు నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. అందుకని ఇక్కడ మాట్లాడతారు, లోకం ఏం చేస్తుందంట? ఎవరిని? యేసు ప్రభు కొరకు ప్రకటించడానికి వెళ్ళిన వారిని ద్వేషిస్తుందట. మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని అంటే ఇప్పుడు ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలంట? వాక్యం చెప్తున్నప్పుడు ఎవరన్నా మాగోతే అవతలపో అన్నా. మీకు అర్థమవుతుందా? నువ్వు బయలుదేరేవని అన్నా, బోధించావులే, నీ బ్రతుకు ఏంటో తెలియదు అని అన్నా సరే. మీకు అర్థమవుతుందా? మరొక మాటలు ఎన్ని పలికినా సరే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? రక్షణ ఇచ్చిన ప్రభునే గౌరవించిన లోకం. నన్ను మాట అంటే ఏంటి? అప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలంట. నాకంటే ముందుగా ఎవరిని ద్వేషించింది? క్రీస్తునే ద్వేషించినప్పుడు నన్ను ఎలా గౌరవిస్తుంది? ఆలోచించాలి. అప్పుడు ప్రభువుని తలంచుకోమని అపొస్తలులతో చెప్తారు. మీరు లోక సంబంధులైన, ఓకే, మీరు నా సంబంధులు కనుక లోకం ఏం చేస్తుంది? మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఒకవేళ మీరు లోకంలో ఉన్నవారైతే, లోకంతో సహవాసం చేస్తున్నవారైతే, అందరితో పాటు మీరు బ్రతుకుతున్నవారైతే, లోకము తన వారిని ఏం చేస్తుంది చెప్పండి? అంటే స్నేహించడం అంటే ఏంటి? ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది. నువ్వు అవసరమైతే 6 గంటే 4 తప్పులు ఎక్కువ చేసిన, అబ్బో ఇది చాలా తెలివైనడండి, ఎన్ని మోసాలు చేస్తాడు, దొరకతే తెలిసండి అని అంటుంది అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఇటు తప్పు చేస్తున్నాడు పట్టిద్దాం, తప్పు చేస్తున్నాడు హెచ్చరిద్దాం అని ఎవరు కూడా లోపల నేను అన్నారు ప్రోత్సహిస్తారనమాట. చేస్తే చేసే కనుక జాగ్రత్తగా ఉండరా అంటారనమాట. తెలిసాక కూడా తెలియకుండా మేనేజ్ చేయరా అంటారనమాట. దేంట్లోని? తప్పుడు పని, చెడు పనులు. అదే వాక్యం దగ్గరికి ఎప్పుడో కనీసం గాయం కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అదే వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అనుకో, మీకు అర్థమవుతుందా? పాపము చేయొద్దని బైబిల్ చెప్తుందని అన్నాను అనుకో, నా గురించి మాట్లాడాలని అనుకుంటాడు ఆయన. మీకు అర్థమవుతుందా? అన్యాయం చేయొద్దని బైబిల్ చెప్తుందని అన్నాను అనుకో, నేను చేస్తాను అందుకే కదా నన్ను హెచ్చరించాడు. ఇలా మాట్లాడితే ఎలా వస్తామండి మేము, అందుకనే మేము ప్రార్థనకు రామంటే అని మొక్క మీద చెప్తాడు ఆయన. అంటే ఇప్పుడు నిన్ను ఉద్దేశించి మాట్లాడేది కాదు అది. మీకు అర్థమా? దేవుని ప్రజలు అన్యాయస్తులు ఉండకూడదని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుని ప్రజల్లో చేరావు, దేవుని ప్రజలుగా బ్రతకాలనుకున్నావు, నీలో అన్యాయం ఉందని వాక్యం హెచ్చరిస్తుంది. నిజమే కదా, అన్యాయస్తులు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరని అన్నది. కాబట్టి నేను నిజంగా అన్యాయమే చేస్తున్నాను, న్యాయంగా బ్రతికలేదు. ఒకవేళ నేను విడిచిపెడితే నేను ఎవరి రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు? దేవుని రాజ్యంలో నాకు చోటు ఉంది అని నా లోపాన్ని విడిచిపెట్టుకుని వాక్యం చెప్తుందని ప్రేమతో స్వీకరించాలి తప్పకని మనం అది అర్థం చేసుకున్నాం అనుకోండి నష్టపోతాం. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే లోకం తన వారిని ఏం చేస్తుందంట? స్నేహిస్తుంది. దేవుని వారిని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. దేవుని సంబంధులు ఏమో లోకం ద్వేషిస్తుంది, తన వారిని ఏం చేస్తుంది? ఇంకా ప్రేమిస్తుంది. స్నేహం చేయడం అంటే అది. అయితే మీరు లోక సంబంధులు, యేసు ప్రభువు సెలవిచ్చేసాడు, మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకము నుండి
అది ఒకప్పుడు లోక సంబంధులే, కానీ మిమ్మల్ని ఏం చేశాను నేను? లోకం నుండి పిలుచుకుని మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని నా కొరకు నిర్ణయించాను. కాబట్టి మీరు నా సంబంధులు, నా గురించి ప్రకటించాలి, నా కొరకే మీరు ఆలోచించాలి, నా పని మీరు చేయాలి. అప్పుడు నా సంబంధులు అవుతారు. నేను పిలిచిన నా పేరు పెట్టుకుని మీరు లోక క్రియలు చేశారనుకోండి, మీరు నా సంబంధులు కాదు. అప్పుడు లోకం ప్రేమిస్తుంది మిమ్మల్ని. దేవుని సంబంధిగా పిలవబడుతున్నావేమో తప్ప, కానీ నీ క్రియలు సరిదిద్దుకోలేనప్పుడు లోకం ప్రేమిస్తుంది, స్నేహిస్తుంది. కానీ దేవుల్లో ఉండడం అంటే క్రియలు కూడా సరిదిద్దుకోవడం, విశ్వాసాన్ని కాపాడు. అలా మనం ఉన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి యేసు ప్రభుని ద్వేషించింది, యేసు ప్రభుని ప్రకటించే వారిని కూడా లోకం ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉన్నది. మన కర్నూలులో మీకు అర్థమవుతుంది, సువార్త ప్రకటించడానికి బస్సు వేసుకుని వెళ్తుంటే ఈ మతోన్మాదులు, మీకు అర్థమవుతుందా, బస్సు మీద పడి ఎలా చిత్రవింతలు చేసేది తెలుసండి. అద్దాలన్నీ పగలు కొట్టేసి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వాళ్ళందరినీ కొట్టేశారండి. మొక్కలేంటో రత్తాలే. ఏం తప్పు చేస్తున్నారండి అసలు? వారు చేస్తున్న అన్యాయం ఏంటి చెప్పండి? మీ కుటుంబాలు మార్చుకోండి, మీరు మారండి, మీరు పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధులుగా బ్రతకడాన్ని అమ్మా రక్షణ చేత పట్టుకుని వెళ్తుంటే మతోన్మాదులు ఎంత ఉగ్రమండి, ఎంత కోపమండి. ఆలోచించండి, ఎవరిని దోచుకుంటాకి వెళ్తున్నారండి? ఎవరిని ఏమి అడుగుతున్నారు? మీకు నచ్చితే దేవుని మాటలు ప్రకటించబడుతున్నాయి వినండి అని అంటున్నారు అంతే. నచ్చకపోతే, నీకు ఇష్టం లేకపోతే బలవంతంగా నిన్ను ఎవరు నమ్మమని అంటారు కదా. ఇప్పుడు బాక్షెట్టు వాక్యం వినిపిస్తాను, మాకు వినాలనుకున్న వాళ్ళు వింటారు, మాకు వద్దనుకున్న వాళ్ళు ఏం చేయరు, అంతే కదా. ఈ బాక్షెట్టు కంపల్సరీ ఈదులో అందరూ వాక్యం వినాలి అనేసి ఇంటింటికి వెళ్ళి అడుగుతామా మనం? దేవుడు అంటే భక్తులు ఉన్నవారు, వాక్యం అంటే గౌరవం ఉన్నవారు కంపల్సరీ మాటలు ఆలకిస్తారు. మీకు అర్థమవుతుందా? ద్వేషించేవారు మనం దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్తామన్నా కూడా వినరు. అవునే కాదు? ఇవాళ ఒక విశ్వాసైన స్వార్థికుడైన చేసే పని ఏంటంటే, మనం ప్రకటిస్తే వినేవారు ఉంటారేమో, ఆ వినేవారిలో 100 మందిలో 10 మంది ఉన్నా ఆ 10 మందిని బలపరిద్దామని వెళ్తారేమో తప్ప, కానీ 90 మందిని బలపరిచి బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టి చెప్పే పరిస్థితి చేయరు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఇవాళ చాలా చిత్ర విమర్శలు చేస్తున్నారు. ఇవాళ యూట్యూబ్ ఆన్ చేసిన, ఫేస్బుక్ ఆన్ చేసిన, ఇలాంటి ఘోరాలే. ఏంటో మరి క్రైస్తవ్యం అంటే అంత కోపం, ద్వేషం. లోకంలో మీరు తప్పులో ఉన్నారో, మీరు చెడులో ఉన్నారు, పాపలు ఎదుగుతున్నారు, అది విడిచిపెట్టి రక్షణ పొందండి. దేవుడి పిల్లలుగా మార్చబడండి అని చెప్పి మంచి మాటలకే కోపం తెచ్చుకున్నారండి. మీకు అర్థమా? అలాగా ప్రతి ఊర్లో ప్రతి చోట ఎంతమంది క్రైస్తవులని బాధిస్తున్నారో తెలుసండి. దానికి కారణం ఆ సువార్తనే ఈ లోకానికి పట్టుకొచ్చిన యేసు ప్రభునే హింసించింది, రక్తం కారునంతగా. అవునా కదా? ఆయన్ని బాధించిందండి, అవమానపరిచిందంటే, హేళన చేసిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఒకవేళ అయ్యే అవమానాలు, నిందలు మనకు వస్తున్నారు, నా కొరకు ప్రాణం పెట్టి ఈ వ్యక్తిని రక్షించమన్న క్రీస్తును కూడా హింసించిన లోకం ఇది. సహించుకుని ఓర్చుకోవాలి. మనకు ఇష్టమైతే ప్రార్థించాలి. దేవా, ఈ గ్రామానికి వెళ్ళాను, ఈ వీధిలో వారు ఈ వాక్యాన్ని ద్వేషించారు, ఏదో ఒకనాడు గుర్తించే అవకాశం. ఈ కుటుంబానికి వెళ్ళాను, చేదరించుకున్నారు, ఈ కుటుంబానికి వెళ్ళాను, నిన్ను ద్వేషిస్తున్నారయ్యా, నువ్వంటే విలువ తెలియక ఆ కుటుంబానికి ఏదో ఒక రోజును నీ విలువ తెలుసుకుని మారే అవకాశం లేదు. నువ్వు అవకాశం ఇస్తే ఏదో రోజు నేనే చెప్పగలిగిన జ్ఞానం మాకు దయచి, అవకాశం దయచి. ఎదురు చూడాలి. లేకపోతే ఇంకో వీధికి నేను వెళ్తున్నాను, ఆ వీధిలో నీ వాక్యాన్ని గౌరవించే వాళ్ళు ఉంటే నన్ను చూపించు, నన్ను అక్కడికి నడిపించు అని అనాలే తప్ప, కానీ వాక్యం వినను అని ద్వేషించకూడదండి. వాక్యం వినను అని వ్యక్తిగత జీవితాన్ని మనం లాక్కూడదండి. చెప్పడానికి వెళ్ళాం, మనం ఏదైతే చెప్పాలో వినేవారు ఉంటే చెప్పాలి, వినని వారు ఉంటే మనం మరొక చోటుకి వెళ్ళి దేవుని పని చేసేవారుగా కూడా మనం ఉండాలి. అందుకే యేసు ప్రభు కూడా అపోస్తలుని మత్తయి సువార్త 10 పంపుతూ ఏమన్నాడు? మీరు ఏ పట్టణంలోకి వెళ్ళినా ఆ పట్టణం యోగ్యమైనదైతే మిమ్మల్ని చేర్చుకుంటుంది, చేర్చుకోలేదంటే ఆ పట్టణం ఎంత అయోగ్యమైనది, దేవుణ్ణే చేర్చుకోలేనంత అయోగ్యమైనది. ఆయన సెలవు ఇచ్చాడు.
యోగ్యమైనది మిమ్మల్ని చేర్చుకుంటది. చేర్చుకున్నదా మీ సమాధానం ఆ పట్టణానికి ఉంటుంది. ఏంటా సమాధానం? దేవునితో సమాధాన పడే సువార్త సమాధానం ఆ పట్టణానికి. ఆ పట్టణంలో మళ్ళా మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఎంత జ్ఞానం అండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మిమ్మల్ని చేర్చుకుంటది. రండి కూర్చోండి, ప్రార్థన చేయండి, రండి కూర్చోండి, వాక్యం వినండి అని చెప్తారు. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైనది కాదనుకో, ఒకవేళ ప్రభు విలువ తెలియలేదనుకో, మీకు అర్థమవుతుందండి? వెళ్తానండి, మీకు అర్థమవుతుందండి? అది మనం అర్థం చేసుకోవాలి. ఆ ఇల్లు అయోగ్యమైనది అనుకోండి, ప్రభుని చేర్చు. ఆలోచించండి. మనం ఏం చేయకూడదు? నేను ఎక్కడే కూర్చుంటాను, నువ్వు వినపోయిన నీ గేట్ గడు నేను మాట్లాడతాను, నేను మైకి ఆడతాను అని అన్నాం అనుకో, అలాగే గొడవలు అవుతున్నాయి. వద్దన్నప్పుడు విడిచిపెట్టేవాడు వచ్చామన్నాడు. నువ్వు వెళ్ళావు కదా గుమ్మాలోకి, నీ పాదలే సాక్ష్యం అని చెప్పి, అవునా కదా? కాబట్టి మనం వెళ్ళాము అని అంటే ఆ కుటుంబం దేవుడితో సమాధానం పడుతుంది. నాకు దేవుడితో సమాధానం వద్దు అనుకున్నప్పుడు మనం బాధపడవలసిన పని ఏంటి? మనం బాధపడవలసిన పని ఏంటి? అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత మనందరి మీద. కాబట్టి లోకం తన వారిని ఏం చేస్తుంది? స్నేహిస్తుంది. దేవుని వారిని ద్వేషిస్తుంది. మరొక మాట మీకు చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తీసారు 15 వచ్చి. మొదటి కొరింథీ పత్రిక 15 వచ్చి 58 వచ్చిన చదువుతాం. తీసారా? మొదటి కొరింథీ 15 వచ్చి 58 వచ్చిన. కాగా నా ప్రియ సహోదరులారా, అంటే అర్థం ఏంటి? గట్టిగా కొట్టేస్తానండి నేను ఇంకొకసారి. జాగ్రత్త వాక్యం అంటే అక్కడ మాట్లాడుతున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు అంటే వాక్యం కొరకు శ్రమ పడేవారి ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదట. మీకు అర్థమవుతుందా? వాక్యం కొరకు మనం ప్రయాస పడుతుంటే ఆ ప్రయాస ఎప్పటికీ ఏమవుదట? వ్యర్థం కాదు. ఇప్పుడు మంచి కొరకు కష్టపడే వారికి మార్గం ఇయ్యాలి కదా, రేపొద్దునే దొరుకుతుంది. అవునట్టు కాదట. అలాగే దేవునిలో మనం పని చేయాలనుకున్నప్పుడు, దేవుని పనిని నెరవేర్చాలనుకున్నప్పుడు ఏమవుతుందట? అర్థమవుతుందా మీకు? స్థిరమవుతుంది. మన ప్రయాస ఎప్పటికీ వృధాక. మనం అలా శ్రమ పడటమే, ప్రయాస పడడమే. ఆ ప్రయాస ప్రభు ఎప్పటికీ ఏం చేయడంట? వృధా చేయడు. దానిని ఎప్పటికైనా ఏం చేస్తాడు ఆయన? దాన్ని ఫలవంతంగా చేస్తాడు. ఎవరు? అమ్మా యేసుక్రీస్తు దాన్ని ఫలవంతంగా చేస్తాడు. మన ప్రయాస ప్రభువుంది, ఎప్పటికీ కూడా వృధా అవ్వదు. అది మనందరం కూడా గుర్తించాలి. ఈ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును. మనం ఎలా ఉండాలంట? స్థిరులుగా ఉండాలంట. అర్థం ఏంటి? ఇక్కడ వాక్యం వెళ్ళలేదు కదనేసి పనులు లేకూడదు. ఓకేనా? సంఘంలో కార్యం చేస్తున్నప్పుడు ఎవరో ఏదన్నారు కదని మనం సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోకూడదు. అందుకనే మీరు కదలని వారును స్థిరులను సంఘాన్ని వదిలేసి వెళ్ళకూడదు. సంఘంలో బలపడాలి. ఓకేనా? పనిలో ఇంకా ఎదగాలి. పౌరుషం రావాలి. పౌరుషం దేనికి రావాలి? పని వదిలేయడానికి కాదు. ఎవరేమన్నా సరే నా విశ్వాసాన్ని కాపాడుకోండి. ఏదో ఒక రోజు వినే సమయం వస్తుంది, అప్పటిదాకా వేచి చూస్తాను, అప్పటిదాకా నా పని నేను చేస్తానని ఒక పౌరుషం మనకి రావాలి. తప్పకని ఎలా ఉండకూడదు? బలహీనుడిగా ప్రభువుని వదిలేసి వెళ్ళిపోయే వరకు ఉండకూడదు. అందుకని అన్నాడు, ఎప్పటికని ప్రభు కార్యాభివృద్ధి చూడండి. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి ఎందు అంటే ఆయన పనులు అభివృద్ధి చేయడానికి మనం ఎప్పటికీ ఎలా ఉండాలంట? ఆసక్తి ఉండాలి. దేవుని పని చేయడానికి మనకు ఆసక్తి రావాలంటే, ఆసక్తి నశించిపోకూడదు.
అవునా కదా? ఆసక్తి కావాలి మనకి. ఆసక్తి నశించింది అనుకోండి, ఏది సాధించలేం. ప్రభు కార్యాభివృద్ధి ఎంత, ఆయన పనులు వృద్ధి చెందడానికి మనం ఏం చేయాలంట? అభివృద్ధి కొరకు మనం ఏం చేయాలంట? ఆసక్తితో పని చేయాలి. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. 2 కొరింథీ పత్రిక 4 16 కావున 2 కొరింథీ పత్రిక 4:16. కావున మేము ఆధార్యపడము. అపోస్తులు చెప్తున్నారు, కావున మేమేం చేయమంటున్నారు ఆధార్యపడము. అంటే అర్థం ఏంటి? ధైర్యవంతులం. కావున మేము ధైర్యపడము. మా బాహ్య పురుషుడు అంటే అర్థం ఏంటి? శరీరము. బాహ్య పురుషుడు అంటే ఎవరు అనుకున్నారు? శరీరం. కృషించిపోతున్నాను. ఆంతర్య పురుషుడు దినదినము అంటే ఆంతర్య పురుషుడు ఎవరు? లోపల ఆత్మ. క్రైస్తవులను పిలుచుకుంటాం చూసారా ఏమా? ఈ లోపల ఆత్మ దినదినం ఏమవుతున్నాడంట? నూతన పరచబడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు పరిశుద్ధుడిగానే ఉన్నాడు. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను అంటే అర్థం ఏంటి? కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చి శరీరం బలహీనమవుతున్నా సరే ఆత్మని విశ్వాసం ఏం చేసుకుంటున్నారంట? దినదినము ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు. ఇది సంఘానికి నేర్పిస్తున్నాడు అని పౌలు. 14 విశ్వసించి తిని గనుక అబ్బా, విశ్వాసం లేకుండా మాట్లాడతలేదండి పౌలు. విశ్వసించి తిని గనుక మాట్లాడుచున్నాను అని వ్రాయబడిన ప్రకారం చూడండి. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ. ఎలాంటి వారంటే వీరు? విశ్వాసములో ఆత్మ చేత నింపబడిన వారట. మీకు అర్థమవుతుందా? మనకి విశ్వాసం ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. ఏమా? ఆ పరిశుద్ధాత్మ శక్తి వాక్యం ద్వారానే ఏర్పడుతుంది. కనిపెడితే కాదు. మీకు అర్థమవుతుందా? కనిపెడితే కాదు, వాక్యాన్ని ధ్యానిస్తే వస్తుంది ఆ బలం. ఓకేనా? అందుకనే చెప్తున్నాడు, విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. ప్రభువైన యేసును ఎవరు లేపుతా? తండ్రి అయిన దేవుడు. ఎక్కడి నుంచి? మరణముల నుంచి. లేపడా లేదా? యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా అబ్బా. ఇప్పుడు మీకు అర్థం? యేసునందు విశ్వాసం ఉంచి మృతి పొందుతున్న వారు లేపబడతారా, విడువబడతారా? ఆయన ఎంత శక్తిమంతుడు అంటే యేసుతో శ్రమపడి యేసులో మృతి పొందిన వారిని కూడా లేపగలిగిన సర్వశక్తిమంతుడు. మీకు అర్థమవుతుందా? యేసుతో మమ్మల్ని కూడా లేపి వీరి విశ్వాసం చూడండి. మేము కూడా నమ్మకంగా క్రీస్తులు ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటాం. మేము లేపబడతామే తప్ప కానీ విడవబడం. మరణంలో నుంచి జీవంలోనికి లేపబడతాం, దాటతాం. మీతో కూడా తన ఎదుట చూడండి మమ్ములు కూడా లేపి మీతో కూడా. మీతో అంటే ఎవరు? సంఘంలో పరిశుద్ధులతో చెప్తారు. మీతో కూడా తన ఎదుట. ఎవరిని? మమ్మల్ని. మీతో కూడా అంటే మీరు ప్రభు ఎదుట నిలబడితే మిమ్మల్ని బట్టి మేము కూడా ఏం చేస్తాం? ఆ ప్రభు ఎదుట నిలబడతాం. నిలువ పెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక. బా, ఎంత గొప్ప భాగ్యం! మేము విశ్వసిస్తున్నాం, మాకు నమ్మకం ఉన్నది కాబట్టి మాట్లాడతాం. అపనమ్మకంతో మాట్లాడతాం. ప్రభువులో నమ్మకం ఉంది కాబట్టి వాస్తవాలు చెప్పగలుగుతాం. పాతాల నుంచి తప్పించగలిగిన యోగ్యుని కాబట్టి మేము నమ్మి మాట్లాడుతున్నాం. పాప క్షమాపణ ప్రభువులో ఉన్నది కాబట్టి నమ్మి పాప క్షమాపణ ప్రభువులో పొందండి. మరి ఏ నామమున రక్షణ పొందలేము, ఏ రక్తములోని మన పాపాలు కడుక్కోలేమని చెప్పగలుగుతున్నామంటే విశ్వసించాం. ఓకేనా? విశ్వసిస్తున్నాము గనక మాటలాడుచున్నాము అని ఇప్పుడు 16 చెప్తున్నాడు.
కావున మేము అది ఆధార్యపడము. మాకు భయం లేదు, మా బాహ్య మాకు దిగులు లేదు. ఇందాక ఈ పత్రికలో మాటలు మాట్లాడాం. అలా చట పడకయ్యు విసుక్కోక- అని చదివా లేదా? విసుక్కోకయ్యు. విసుక్కోకయ్యు, అలచట పడకయ్యు. ఏం చేయాలంట మనం? ఆసక్తి కలిగి ఉండాలి. పాపాత్ములు ప్రభువుకు చేసిన కార్యములలో సహించి ఓర్చుకున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆశవలె. కాబట్టి వీరుకున్న ధైర్యం మమ్మల్ని క్రీస్తు బ్రతికిస్తాడని, క్రీస్తులో మేము లేస్తామని ధైర్యపడుతున్నారు తప్ప కానీ అధైర్యపడేవారు అందుకని మేము అధైర్యపడం. మాకేముంది? ధైర్యం. పైన చెప్పాడు ఏంటో ధైర్యం, యేసుతో మమ్మల్ని లేపుతాడు. మేము సజీవులమే తప్పకని ఎవరం కాదు, మృతులం కాదు. మేము పరలోకానికి సంబంధులమే తప్పకని నరక పాత్రలో ఇంకా అంతకంటే ధైర్యం కావాలని. అందుకనే మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు శరీరం ఏమైపోయిన పర్లా, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను అంటే శరీరం బలహీనమైపోతున్నాను. అంతర్య- ఆంతర్య పురుషుడు దినదినం ఆత్మ దినదినం ఏమవుతున్నాడు? నూతన పరమ- నూతన పరచబడదు. ఆత్మను బలపరుచుకున్నవాడు క్రైస్తవుడు అండి, శరీరాన్ని బలపరుచుకున్నవాడు కాదు. ఉన్నట్టు కాదంటారా? మా శరీరాన్ని బలపరుచుకున్నవాడు క్రైస్తవుడుగా, శరీర బలం కొరకు పనిచేసేవాడు సేవకుడుగా, ఆత్మ బలం ఆత్మను బలపరిచేవాడు సేవకుడు. శరీరాలను పెంచేసుకోవడం కాదు అమ్మా, అవునే కాదు. తినొద్దని కాదు కానీ దేవుని రాజ్యం భోజనము పానము తిండి కొరకే ప్రభువు నమ్మకూడదు, తిండి కొరకే సంఘానికే రాకూడదు. అవునంటారు కదండి. ఇవాళ భోజనాలు ఉన్నాయంటేనే ప్రార్థనకు వచ్చే పరిస్థితి, అవునా కదా? ఒక కార్యక్రమం ఒక మీటింగ్ పెడితే భోజనాలు ఉంటేనే పిలవకుండా వచ్చేస్తారు. భోజనాలు లేకుండా పలహారం పిలిచినా కూడా రాదు. అంటే మనం సహజంగా ఏదో దానికి అట్రాక్ట్ అవుతూ ఏదో దానికి లొంగిపోతున్నామండి. వాక్యం వినాలి, ఆత్మను బలపరచుకోవాలి, దేవుని పనిలో విశ్వాసంలో ఎదగాలన్న ఆలోచన మనం ఏమవుతున్నాం తెలుసా? బలహీనులం అయిపోతున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. అవునంటే కదండి, అది మనం అర్థం చేసుకోవాలి. మనం బలపరచబడాలి, కృషించిపోకూడదు, నాశనం వైపు వెళ్ళకూడదు. మీకు అర్థమవుతుందా? వారి కొడుకులకే దాసులు అని అన్నాడు. దేవుని పని విడిచిపెట్టి తమ సొంత కార్యము చేసుకుంటున్న వారు కొడుకులకే దాసులు. కొడుకుకు దాసులైన వారు ప్రభుకు దాసులుగా ఉండలేరు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చారు. కాబట్టి మనం స్వార్థకు దోషులు అవుతున్నామా, స్వార్థలో మనకు నచ్చిన వాటికి దోషులు అవుతున్నాం అనేది ఆలోచన చేయం. ఒక మాట మీకు చూపిస్తాను. గలతీ పత్రిక 6:9 చూడండి. గలతీ పత్రిక 6:9 మనము మేలు చేయడం యందు ఎలా ఉండాలట? స్వార్థ మేల కీడ మేలు చేయడం అంటే స్వార్థ ప్రకటించడంలో, ఏమా వాక్యాన్ని వినిపించడంలో మనం ఏం చేయకూడదంట? విసుకుపోకూడదు. నీకు అర్థమవుతుందా? సిరాకు రాకూడదు అనమాట. ఓర్పు ఉండాలి. ఓర్పుతో వాక్యం చెప్పడానికే మనం సహించాలంటే విసుకోక ఉందాము. మనం అలయ్యాక మేలు చేయడానికి కూడా ఏమైపోకూడదు, ఆలస్యపోకూడదు అనమాట. ఇప్పుడు దాకా చేసాను చాలు, ఇంకా 2026లో చేయకపోయినా పర్లేదని అనుకోండి. మనం అలయ్యాక మేలు చేసిద్దామని తగిన కాలమందు ఏం విత్తుతామో అది కొత్త. మీకు అర్థం? విత్తి మీద అభివృద్ధి చెందాలంటే ప్రయాసపడాలి. తగిన కాలంలో మనకేముంది? పంట ఉంది. మన కష్టానికి క్షమాభివృద్ధి ఉందండి. అందుకనే ప్రభునందు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండాలని పౌలు ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారు? అమ్మా, అది మనం అలయేక మేలు చేసి మన తగిన పంట కోసుకుంటాం. ఇవాళ వాక్యం అనే విత్తనం విత్తాం ఏమా, ఆ విత్తనం విత్తడానికి ఎన్నో ఎన్నో మా సారం లేని భూములను అంటే వాక్యాన్ని స్వీకరించలేని హృదయాలను ఎన్నో బాగు చేయడానికి తిరిగాం. అవునా కదా? ఇప్పుడు పొలం సాగుబడి చేస్తున్నప్పుడు రైతుకి ఎన్ని కష్టాలు వస్తాయండి, అవునా కదా? ఆ కష్టం అంతా ఎప్పుడు మర్చిపోతాడు? కోత కోసుకొని ఆ ధాన్యం ఇంటికి వచ్చేవాడికి కష్టం అంతా మర్చిపోతాడు. ఫలితం ఉన్నదనా లేదనా?
మరి దానికి ముందు ఆ విత్తనం వేసే ముందు ఆ భూమిని దున్ని ఆ తుప్పలని ఏరి, అవునా కదా, దాన్ని సాగుబడి చేసేటప్పుడు ఎంత కష్టమవుతుంది, నాకెందుకు ఈ పని, ఏదో ఇంత పని ఇంత కష్టమవుతే ఎందుకు నేను ఎక్కడ పడతాను ఎక్కడ చేస్తానని అనుకున్నాడు అనుకో, తర్వాత పంట చూస్తాడైనా, అవునా కదా. ఆలోచించండి ఏమా, ఆ అది చేస్తున్నప్పుడల్లా, ఆ ప్రయాస పడుతున్నప్పుడల్లా ఏమా ఏముందంట, అది చేస్తున్నప్పుడల్లా అది చేస్తున్నప్పుడల్లా ఏమా, అది పడుతున్నప్పుడల్లా చూస్తాం ఎన్నో మురుగు గుచ్చుకుంటాం ఏమా, ఎన్నో దెబ్బలు తగిలితాయి, ఎన్నో తీసుకుంటాం, ఎన్నో తెగితాయి, అవునా కదా, అవన్నీ సహించుకుంటాం. అలాగే మనం కూడా వాక్యం పేరటతో ఏమో ఎన్నో హృదయాలను బాగు చేయడానికి వెళ్తున్నాం. కొన్ని రాతి నేలలు ఉంటాయని చెప్పాడు, మొండ్ల తొప్పలు ఉంటాయని చెప్పాడు, అవునా కదా. అలా ఎన్నో ఉంటాయి, మనకి ముళ్ళు గుచ్చుకుంటాయి. అంటే అర్థమేంటి, వాక్యాన్ని స్వీకరించలేని వారు మాటలతో గాయపరుస్తారు. రాతి గుండె, నువ్వు ఎంత వాక్యం చెప్పినా సరే నేను ద్వేషిస్తూనే ఉంటారు, తిరగబడితేనే ఉంటారు. ఎక్కడో సదునైన భూమి ఉంటుంది, ఎక్కడో ఒక హృదయం ఉంటుంది. ఎలాంటిది, మంచి నేలను విత్తే హృదయం. అది ఫలించినప్పుడు మన కష్టం తెలుస్తుంది, అవునట్టు కాదంటారా. అదిగా చెప్తున్నాడు, తగిన కాలమందు పంట కోయాలంటే మనం ఏం చేయాలి ఏమా, తగిన కాలంలో పంట కోయాలంటే ఏం చేయాలి, విసుకోక ముందు మేలు చేయాలి, అవునట్టు కాదంటారా. మనం చేసే మేలుని బట్టే మనం తిరిగి పొందుకుంటాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3:1 ఏప్రిల్ పత్రిక 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ మనకి దేంట్లో పాలుందట, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందుతున్నాం. అది ఎప్పటికీ కూడా ఏమవకూడదు, మనం మర్చిపోకూడదండి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందాం. మనం పిలిచిన వాడు ఎక్కడికి పిలిచాడు, మన పిలుపు ఎలాంటిదంట, పరలోక సంబంధమైన పాలు. మీకు అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు సువార్తే కదా మనల్ని పిలిచేది, వాక్యమే కదా మనల్ని పిలిచేది, కానీ ఏ సంబంధమైన పిలుపు అంటది, పరలోకానికి రండి, పరలోకానికి చేరండి, పరలోకానికి చేరే భాగ్యం అండి ఇదని ఆ పిలుపును మోసుకెళ్లేవాడు క్రైస్తవుడు. ఓకేనా. ఆల్రెడీ పరలోక సంబంధమైన పిలుపులు మనం ఏం చేసామంట, పాలు పప్పులు పొందున్నాం. అనేకులకు పాలు పప్పులు ఇవ్వడానికి ఆ పిలుపును తీసుకుని వెళ్తున్నాం. అదని క్రైస్తవ జీవితం. పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలట, యేసు మీద. ఆయనతో పాటు శ్రమ పడిన అపోస్తలుల మీద మనం ఏం చేయాలంట, అదినే అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద ఏం చేయాలంట, లక్ష్యం ఉంచాలి. మీకు అర్థమవుతుందా. మనం ఒప్పుకున్నాం దేనిని, ఈ విశ్వాసాన్ని ఒప్పుకున్నాం, ఇది పరలోక సంబంధమైన పిలుపు అని ఇచ్చాం, ఇందులో పాలు పప్పులు పొందుతున్నాం, మనం ప్రకటిస్తున్నాం. మనం ఏం చేయాలట, ఏం చేయాలట, ఒప్పుకున్న దానిని లక్ష్యం ఉంచి పరిగెత్తాలి. అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. అపోస్తలుడని క్రీస్తుకు కూడా నామం ఉంది. మీకు అర్థమవుతుంది. అంటే దేవుని చేత అపోస్తలుడు అంటే ఎవరండి, పంపబడిన వారు. సువార్త కొరకు క్రీస్తు చేత లోకంలోనికి పంపబడిన వారు అపోస్తలుడు. కానీ క్రీస్తు తండ్రి చేత ఈ లోకానికి వచ్చిన అపోస్తలుడు అండి. మీకు అర్థమవుతుందా. దేవుని చేత పంపబడిన వాడు అని అర్థం. ఓకేనా. ఈయన ప్రధాన యాజకుడు మనకే సరిపోయిన వాడు, అది మనం అర్థం చేసుకోవాలి. కానీ మన పిలుపు ఎక్కడికి చెప్పండి, ఇప్పుడు పరలోక సంబంధమైనది తప్పిన భూ సంబంధమైనది. అందుకని మన మనసు ఎక్కడ పెట్టాలి, పైన ఉన్న వాటి మీదనే పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. ఒక మాట మీకు చూపిస్తాను. 12:2 ఏప్రిల్ 12:2 ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మనము కూడా ప్రతి
అమ్మా, ప్రతి భారమును మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందాలి, దాంట్లో కొనసాగాలంటే ఏం చేయమని చెప్తున్నాడు? మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి ఉంటది, భారాన్ని మొయ్యాలి. ఓకేనా? ప్రతి భారాన్ని ఏం చేయాలంట? చిక్కులో పెట్టు విడిచిపెట్టి సులువుగా సులువుగా చిక్కులు పెట్టే పాపమును అది మనల్ని చిక్కిస్తుంది. పాపం పాపం మనల్ని ఏం చేస్తుంది? చిక్కిస్తుంది. ఎక్కడ చిక్కిస్తుంది? లోకంలో. దేవుని దగ్గరికి రాకుండా చిక్కుల్లో పడేస్తుంది. దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టి విడిచిపెడితే మనకి ఏమి లేదు. ఇప్పుడు ఏ విధమైన చిక్కులు లేవు. హ్యాపీగా రావచ్చు ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. ఆ సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు ఎవరంటే ఈయన? విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూడాలట. విశ్వాసానికి కర్త ఎవరు? యేసు. ఆయన వైపే చూడాలి. ఆయన వైపు చూడనప్పుడు అవిశ్వాసులు. ఆయన వైపు చూడాలంటే ఎలాగా? ఆయన వైపు చూపించేది వాక్యం. అవునా కదా? ఆయన ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. వాక్యాన్ని చూస్తా వెళతమే, వాక్యాన్ని చదువుతూ విశ్వాసంలో బలపడుతున్నా. అది యేసు వైపు చూడడం అంటే. లోకం వైపు, స్వార్థికుడి వైపు కాదు. యేసు వైపు అంటే వాక్యం వైపు చూడాలి. యేసు వైపు చూచుచు మన ఎదుట చూడండి, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో. ఇప్పుడు ఏంటంటే క్రైస్తవ్యం పందెం. గెలుస్తామా ఓడిపోతాం అమ్మా. ఇప్పుడు పరుగు పందుల్లో అమ్మా ఆ బార్డర్ మీద నిలబడినోడు ఏం చేస్తాడో, ఎప్పుడు విజిలేస్తాడో అందరికంటే ముందు పరిగెట్టేస్తామని వస్తాడు. పరిగెట్టి ఏం చేస్తాడు? గెలవాలి. గెలవాలి, విజయాన్ని సాధించుకుని రావాలి. ఆ విజయం కొరకు ఎంత కసిగా పోరాడతాడండి, ఎంత గుర్రు పెడతాడండి. అవునే కదా? పక్కన ఆడియన్స్ చప్పట్లు కొట్టినా చూడడం, ఓకేనా? పక్కన తెలిసిన వాడు చెయ్యి ఊపుతూ నువ్వే వెళ్ళాలన్నా కూడా చూడడం. ఏం చూస్తాడు? గురి. ఏది తెలుసా? నేను అనుకున్నది రీచ్ వచ్చేయడానికి. మనం కూడా అంతే. లోకాన్ని, కుటుంబాన్ని మనం ఎన్ని కలుగున్నా సరే మన గురి వీటి మీద కాదు, ప్రభు మీద ఉండాలి. మనకిస్తానన్న పరలోకం మీద మనకు గురి ఉండాలి. అప్పుడే మనం పరిగెత్తగలం, రీచ్ అవ్వగలం. పరిగెట్టాలి కదా, పరుగు పెట్టాలంటే ముందు నిలబడాలి కదా. అవునంటారు కదంటారా? కానీ చాలా మంది నిలబడ్డానికి పరుగెడతారు, గీతగాడి నుంచి చూస్తున్నారన్నమాట. అలాగైతే గెలిచిపోతామా? అందుకని చెప్తున్నాడు, మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో మన సాహసం చేయాలి. అంటే మనకు సాధ్యమైనంత వరకు మనం కష్టపడాలి. తర్వాత కష్టాన్ని గుర్తించేవాడు ప్రభు. అవునండి కదా? ఓపికతో పరిగెత్తాలి. ఎన్నైనా వస్తాయి. ఇందాక నుంచి అదే చెప్పాడు. ఎన్నో అవమానం, అపనిందలు అపస్తులు క్రీస్తు భరించారు. వాడిని గురిపెట్టుకోవాలి. ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు అండి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టాడంటే యేసుప్రభు. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను ఒక లక్ష్య పెట్టుంటే సిలువ మొయ్యగలడైనా, సిలువ మరణాన్ని భరించగలడైనా. ఎన్ని అవమానాలు వచ్చినా తండ్రి కొరకు విడిచిపెట్టేయడు. అయ్యే విడిచిపెట్టమన్నాడు. కాబట్టి మనం కూడా మనకు వచ్చే నిందలు, అవమానాలు లెక్క చేయకూడదు. పోలు అనుకోని ప్రభు పనికే కదా, ప్రభు చూస్తాడు అనుకోవాలి. అందుకనే చూడండి, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై కూర్చున్నాడు. సహించాడు కాబట్టి, అవమానం నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి. కానీ మనం లక్ష్య పెడుతున్నాం కాబట్టి ఇక్కడే ఉంటున్నాం. అవునంటారు కదట? పరిగెత్తలేకపోతాం, గెలవడానికి మనం ప్రయాస పడలేకపోతాం. అంత గొప్ప పని మనకి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాడు 3వ వచనంలో, మీరు అలచట పడకయు. అదే ఇప్పుడు విసుకుపోకూడదు. ఎందుకని? యేసు ప్రభు అలా అలచట పడలేదు, ఇసుకుపోలేదు. ఎన్ని కొట్టినా, ఎన్ని అవమానపరిచిన, అవునంటారు కదంటారా? సిలువేసి చంపేసేదాకా సహించుకుంటేనే వచ్చాడు. ఇది దేవుని చిత్తం నెరవేరాలి.
అలా మొదటి వచ్చిన మనం చదవలేదు, సాక్షి సమూహం ఉందండి. యేసు, అపోస్తలుడు, పితరుల కాలం నుంచి పరిశుద్ధులు ఎందరో అలా నలిగిన వారు ఉన్నారండి, శ్రమలు అనుభవించిన వారు ఉన్నారండి. మనం అవన్నీ సహించుకున్నాం. మనం ఎలా వెళ్తాం పరలోకం? మనం ఎలా పొందుతాం జీవ కిరీటాన్ని? అది మనం అర్థం చేసుకున్న అవసరం. అందుకని మీరు అలచట అలిచిపోకూడదు. ఆగిపోలేదు ప్రభువు, ఆగిపోలేదు అపోస్తలుడు. కొన ఊపిరి ఆఖరి శ్వాస వరకు ప్రయాసపడితేనే ఉన్నారు. అలచట పడకయ్యు మీ ప్రాణములు విసుకకయ్యునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకున్నాడని యేసుక్రీస్తు. ఓర్చుకుని ఆయనను తలంచుకుని మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. పాపాన్ని ఎదిరించలేదు. పాపాన్ని ఎదిరించడానికి రక్తాలు కూడా కారుతాయి. అందుకే ప్రభు రక్తం గార్చాడు కాబట్టి పాపానికి మూల్యం దొరికింది. ఓకేనా? సువార్త వెదజల్లడానికి కూడా ఆ పాపాన్ని వారు ఎదిరించినప్పుడు అపోస్తలులు ఎన్నో దెబ్బలు తిన్నారు. రక్తాలు కార్చారండి, రంపాలతో కోసేశారని అనిపిస్తారు. ఇవాళ హ్యాపీగా కుర్చీలో కూర్చొని, ఫ్యాన్ కింద కూర్చొని హ్యాపీగా బైబిల్ చేతిలో పెట్టుకొని చదువుతున్నాం, అన్నారు కదండి. ఈ బైబిల్లో ఉన్న సువార్తని మోసుకెళ్ళడానికి ప్రాణ త్యాగాలు ఉన్నాయండి, తెలుసా? అర్థం చేసుకోండి. ఈ బైబిల్ మన చేతిలోనికి రావడానికి రక్తాలు సిందించుకున్నారండి. సంఘానికి వచ్చి ఇది ఓపెన్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది మనకి. ఇది గ్రంథస్థం చేయబడి మనం బలపరచబడడానికి రక్తాలు చిందించారండి, రక్తాలు కార్చారండి. ఏదో చిన్న గాయం కలిగే మాటే మనకి వినపడుతుంటే సంఘాన్ని వదిలేస్తున్నాం, ప్రభుకు దూరం అయిపోతున్నాం. నేను రాలేక అన్నట్టు కదండి. మనకి ఎంత పౌరుషమో చూసారా? అపోస్తలులకు లేదు ఈ పౌరుషం కదా, క్రీస్తుకి లేదు ఆ పౌరుషం. మనమే పౌరుషవంతులం. ఆలోచించాలి. ఎన్నో రక్తాలు కార్చారండి, కొరడా దెబ్బలు తిన్నారండి క్రీస్తుతో పాటు అపోస్తలులు. రాళ్లతో కొట్టబడ్డారండి, రంపాలతో కొయ్యబడ్డారండి, బెత్తములతో పలు విధమైన దెబ్బలు తిని ఎన్నో పలు విధాలుగా సిలువేయబడి. మీకు అర్థమవుతుందా? భర్తలోమై చర్మాన్ని స్కిన్ రోల్ చేశారంటే ప్రాణాలతో ఉండగా. పేతురు గారిని నీ కొరకు ప్రాణం పెడతానన్నాయన్ని క్రాస్గా సిలువే చంపేశారు. ఆలోచించండి. యోహాను గారిని నూనెలో కాగుతున్న నూనెలో వేసేసారండి. అర్థమవుతుందా? మనం ఏదైనా తాలింపులు పెట్టేటప్పుడు ఆ ఎల్లి మిరగాయో ఆ ఎల్లుడిపోయే పెళ్లి నూనె అంటదంటే అయ్యి బాబోయ్ ఇంకా చచ్చిపోయానంత ఫీల్ అవుతున్నావులే కదా. ఆ గంగాళంలో కాగుతున్న నూనెలో యోహాను గారిని వేసేసారంటే ఎన్ని బాధలు భరించుంటారండి అలా. ఎందుకండి అంత సహించారు? ఆలోచించండి, ఆలోచించాలి. ఆత్మల రక్షణ కొరకండి వాళ్ళు తెలుసుకున్న గొప్ప త్యాగం కొరకు ప్రకటన చేశారు. ఎందుకు తెలుసా? మమ్మల్ని రక్షించిన భాగ్యం. తమ శరీరాన్ని దాచుకోలేదండి, అందరిని కాపాడుకోవడం చూడలేదు. మేము ఏమైపోయినా పర్లేదు, క్రీస్తు ప్రకటించబడాలి. ఈ లోకరక్షకుడు వెళ్ళాలి మా ద్వారా. బూది గంతల వరకు వెళ్ళిన ప్రదేశం ఏదుందో ఈడ్చేసి కొట్టేశారండి. అపోస్తలులు త్యాగలయ్యి మనం హ్యాపీగా దర్జాగా వచ్చి కూర్చోన్నాం. ఇందులో కూడా వాక్యం వినడానికి, అనుసరించడానికి కూడా మనకు బద్ధకమే, అవునా కదా? అలా మనం ప్రాణాలు పెట్టేసి రక్తాలు కాచేసి కొట్టించుకోగలుగుతాండి. కనీసం మనం ఉన్న పరిధిలో, మనకున్న అవకాశంలో మనం ఏం చేయాలి తెలుసా? కనీసం వెదజల్లడానికి ప్రవేశపడాలి. కనీసం పక్క వారికి వాక్యం చెప్పాలన్న ఆలోచనకి రావాలి. ఎవరికైనా వాక్యం చెప్పి మనం ప్రభావితం చేస్తున్నామా? అసలు కదులుతున్నామా? కదులుతున్నామంటే చలనం ఉన్నట్టు అంటే. కదలలేదనుకో జీవశ్యామం అంతే. అంతేనంటారా కాదంటారా? కాబట్టి కదలాలి, కదపాలి. మేలు కొలిపేవాడు క్రైస్తవుడు, కదలకుండా పడున్నవాడు క్రైస్తవుడు కాదు. అది మీరు నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు. ఎవరు ఎరుగుతారు? ప్రభు సెలవిస్తున్నాడండి. నీవు అంటే ఎవరు? 7 సంఘాల్లో సంఘాన్ని హెచ్చరించి మాట్లాడతాడు. ఏ సంఘం ఇది? ఎఫెసీలో ఉన్న సంఘంతో మాట్లాడతాడు. ఓకేనా? మరి తాటిపూర్లో ఉన్న సంఘం గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఆయనే కదా సంఘం. ఆలోచించండి. తాటిపూరి సంఘం కూడా ఎంత ప్రయాసపడుతుంది ఆయన కొరకు. తాటిపూరి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసం ఎంత ప్రయాసపడుతున్నాడు. అదే ప్రభు కొరకు ప్రశ్నించుకుంటున్నావా? కాబట్టి ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు అందరితో చెప్తున్నాడు, నీవు సహనము కలిగి ఓర్చుకుందే. ఎఫెసీ సంఘం ఓర్చుకుందండి. సహనము కలిగి నా నామము నిమిత్తము భారం. ఆయన నామము నిమిత్తం ఎలా ఉన్నదంటే ఎఫెసీ సంఘం భారం మోసిందండి. సువార్త భారం, పాప భారం కాదు. మరి అలా తాటిపోరులో ఉన్న క్రీస్తు సంఘం అదే సువార్త భారాన్ని మోయడానికి కంకణం కట్టుకున్నదా? ఆలోచించాలి. ప్రతి గ్రామంలో ఉన్న క్రీస్తు సంఘం సువార్త భారం కలిగి ఉందా? ఆ భారంలో బాధ్యతగా నడుచుకుంటున్నామా? మనం బలహీనులు అయిపోయామా? మనకున్న బాధ్యత మనం గుర్తిస్తున్నామా? నువ్వు భారము భరించి నా నామము నిమిత్తం భారం భరించి, అది అంత భారం మోసిన ఏమా ఆయన నామ నిమిత్తం ఎంత భరించినా అలసిపోలేదంట, ఆగిపోలేదని అర్థం. అలసట వచ్చినప్పుడే కదా ఆగిపోతాం. ఏమా అలసట వచ్చినందుకు కూర్చోబడిపోతాం లేదు అక్కడక్కడ. అలా ఆగలేదు, కూర్చోలేదంట ఎఫెసీలో ఉన్న సంఘం. కాబట్టి ఈరోజు మనకున్న సాక్ష్యం ఏంటి? ప్రభు ఎదుట అపోస్తలుల సాక్ష్యం ఉంది, ఆదిమ సంఘం సాక్ష్యం ఉంది. ఈ రోజు తాటిపూర్లో ఉన్న క్రీస్తు సంఘం యొక్క సాక్ష్యం ఏంటి? ప్రభు దగ్గర. అదే సంఘంలో ఉండి సత్యాన్ని ఎరిగి ఎన్నో ప్రాణ త్యాగాలతో మన దగ్గరకు వచ్చి నీ సత్యాన్ని స్వీకరించే సంఘంలో ఉన్న మనకి అదే సంఘం కొరకు, సత్యం కొరకు మన ప్రయాస ఏముందే? ఎంత ప్రయాస పడుతున్నాం, ఎంత భారం మోస్తున్నాం ఆలోచించాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెడుతున్నామా? చిక్కుల్లో పడిపోయి సువార్త భారాన్ని విడిచిపెడుతున్నాం. బాధ్యత లేకుండా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించాలి. ఆ బాధ్యత కొరకే ఇంటింట సువార్త కార్యక్రమాలు అనే ప్రణాళికను ఏర్పరచుకోండి. ఆలోచించండి. కానీ మన కుటుంబం ద్వారా సత్యం వెదజల్లాలండి. మన కుటుంబానికైనా సత్యం అందించి మార్చాలండి. వాక్యంలో స్థిరపరచాలండి. దానికి అనుమానాలు వస్తాయి. అపోస్తలులు యేసు ప్రభుని ఇంటి వారిని తిట్టలేదా? అవమానపరచలేదా? ఆయన అర్థం చేసుకున్నారా? మన ఇంటి వరకు కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోరు. సహించి ఓర్చుకుని చెప్పాలి. మార్చడానికి మనం ప్రయాసపడాలండి. వినరనుకుంటే ఎప్పటికీ వినరు, మారనుకుంటే ఎవరు మారరు. మారని మనమే నిర్ధారణ చేసేసి ఇంక మార్చాలన్న ప్రయత్నం మనకి ఎక్కడ ఉంటుంది? ఏమవాడిని మనమే నిర్ధారణ చేసేస్తే చెప్పాలన్న కోరిక మనలో ఏర్పడుతుంది. అవునా కాదా? కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకోండి. చచ్చిపోయేవాడు కూడా బ్రతకాలని ఆశ ఉంటుందండి. కాబట్టి సత్యం ఎరిగిన మనకు ప్రకటించాలన్న ఆశయం ఉందా? అందులో ప్రయాసపడుతున్నాం. మనకు తగిన బాధ్యత కలిగి ఉండాలి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1:24 ఆకారంగా కొలసీ పత్రిక 1:24 చదవాలి. పౌలు చెప్తున్నాడు, ఇప్పుడు మీ కొరకు, అంటే సంఘం కొరకు పౌలు శ్రమలు అనిపిస్తున్నాడంట. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు ఏడవలేదు, బాధపడి వెనక్కి వెళ్ళిపోతలేదు, సంతోషిస్తున్నాడంట. సువార్తని ప్రకటించి సంఘాన్ని కాపాడడంలో శ్రమ పడుతుంటే ఆయనకి సంతోషం వస్తుందంట. శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం, ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లు పడ్డాడంట. దేని కొరకు? సంఘం కొరకు. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరం ముందు. అదే
ఆయన శరీరం అనే సంఘం కొరకు ఎన్ని బాధలు దెబ్బలు తిన్నాడు యేసు ప్రభు, ఎన్ని పాటలు పడ్డాడు. ఇంకా మిగిలి ఏముంటే నా శరీరం ముందు వాటిని నెరవేరుస్తానని పౌలు చెప్తాడు. నా కొరకు కాదు, నా కుటుంబం కొరకు కాదు, ఎవరి కొరకు? సంఘము కొరకు. కొదువైన వాటి యందు నా శరీరం ముందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను. సంఘం కొరకు పౌలు శ్రమ పడతాడు. అపోస్తలులు సంఘం కొరకు కష్టపడ్డారు, ప్రాణత్యాగం చేశారు. ఇవాళ అదే సంఘం కొరకు మన కష్టం ఎంత ఉంటుంది, మన ప్రయాసం ఎంత ఉంటుంది, మన ఆలోచన ఎంత ఉంటాయి, మన కృషి ఎంత ఉంటాయి. ఒకసారి ఆలోచించుకుంటాం. యేసు వైపు చూస్తూ పద్యములో నిలబడి పరిగెత్తాలి, ఓపికతో సహనంతో సాధించాలి తప్పని ఆగిపోకూడదు. ఎంత దూరం నేను పరిగెత్తగలనా? వాళ్ళ బీపీ షుగర్లు ఉన్నాయి, అవునా? ఎంత దూరమా? గ్లామర్ పాడైపోతాయి, అవునట్టు కదట. కాళ్ళు నొప్పులు, ఏళ్ళు నొప్పులు అని అనకూడదు. అలా అన్నామనుకో గెలవలేము, విజయాన్ని పొందలేము, అవునట్టు కదా. అందుకనే పౌలు అన్నాడు, నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కరముట్టించితిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకే కాదు, క్రీస్తునందు ఎవరు ప్రయాసపడిన వారందరికీ ఏముంది? నీతి కిరీటం ఉంది. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన పరుగును కడముట్టించాలి, గెలవాలి తప్పని ఓడిపోకూడదు. అలా గెలిపించే క్రీస్తు వైపు చూస్తూ ముందు కొనసాగుతూ ప్రయాసపడుతూ ఆ ప్రయాసలో స్వార్థ భారం కలిగి ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ.